అండి. హాయ్ అండి. రాకస ట్రైలర్ చూసారా? చూసాను. సో ఎలా అనిపించింది? బాగుందండి, చూడొచ్చు. అంటే కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ కానీ గెటప్ శ్రీను గారి కామెడీ టైమింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఆ ట్రైలర్లోనే ఓకే చూడొచ్చు, మూవీ ఎంటర్టైన్ అవుతాము అని చెప్పేసి అనేలాగా ఉంది మూవీ. సంగీత్ శోభన్ తన యాక్టింగ్ అదంతా ఎలా అనిపించింది? అసలు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలా, మ్యాడ్ 1 మ్యాడ్ 2లో ఇచ్చి పాడు, అసలు ప్రతిదీ ఇచ్చి పడేసింది. కామెడీ టైమింగ్ కానీ సాంగ్ కానీ అసలు అది వేరే అండి. ఆయన బాగుంది. ఓవరాల్గా ట్రైలర్ బాగుంది, చూడొచ్చు. ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వస్తాయంటారా ఈ సినిమా? రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నిహారిక గారు దీంతో థర్డ్ మూవీ ఆర్ సెకండ్ మూవీ సో ప్రొడ్యూసర్గా చేశారు కాబట్టి, సో ఈ మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టాలి కొనిదెలా నిహారిక గారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? నాకు ఆ హీరోయిన్ కొంచెం ఫస్ట్ టైం నేను చూస్తున్నా, బట్ ఓల్డ్ హీరోయిన్ ఏమో నాకు తెలీదు, బట్ నేను కొత్తగా చూస్తున్నా కాబట్టి హీరోయిన్ చాలా బాగుంది, ఇన్నోసెంట్గా క్యూట్గా. అంటే ఆ డ్రెస్సింగ్ తగ్గట్టు అమ్మాయి బాగుంది, క్యూట్గా. గెటప్ శ్రీను కూడా ఉన్నారు కదా ఇందులో. సో మనం చెప్పనక్కర్లేదు, గెటప్ శ్రీను ఉంటే ఆల్వేస్ హిట్ ద మూవీ. బికాజ్ ఆయన కామెడీ టైమింగ్ కానీ పంచెస్ కానీ ఓవరాల్ అయిన యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. అంటే నా పర్సనల్గా నేను చాలా కనెక్ట్ అవుతాను గెటప్ శ్రీనుకి. బికాజ్ ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన వే ఆఫ్ లుక్స్ కానీ చాలా బాగుంటాయి. సో ఈ మూవీతో నిహారిక కొనిదెలా హిట్ కొట్టే ఛాన్స్ ఉందంటారు? అఫ్ కోర్స్ కొడతారు, ఎందుకు కొట్టరండి, కొడతారు. అంటే ఒక ప్రొడ్యూసర్గా ఆమె స్థానాన్ని ఆమె నిలబెట్టుకుంటా అంటారా ఈ సినిమా? నిలబెట్టుకుంటుందండి. ఎందుకంటే తను పడ్డ ప్రతిసారి అరే నాకు హిట్ వస్తలేదు, ఇది ఇంతే, నేను ఇంతటితో ఆగిపోవాలి అనే థాట్ ప్రాసెస్లో లేదు. ఫస్ట్ థింగ్ తను పడ్డప్పుడు లేస్తూనే ఉంది, పడుతుంది లేస్తుంది. సో ఫైనల్గా లేచి నిలబడే రోజులు వచ్చినాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ నిహారిక గారు. మీరు అంటే ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకుండా, మీరు ఎన్నిసార్లు అది హిట్ ఫ్లాప్ అన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ మీరు లేచి నిహారిక గారు మీ స్టాండ్ మీరు తీసుకుంటున్నారు. మళ్ళీ నేను కమ్బ్యాక్ న్యూగా, అంటే ఇది అయిపోయింది, దీంతో అయిపోక ఇంకా కొత్త ప్రాజెక్ట్ వస్తుంది చూడు, దానికి చాలా బాగా అనిపిస్తుంది. సో మిమ్మల్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. హాయ్ అండి. ఇప్పుడు రీసెంట్గా రాకస ట్రైలర్ అయితే వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? ఎస్ అండి, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అసలు ఏమన్నా ఉండదు అసలు. ఆడ ఎవరు ఒక ఏనుగు అంటే ఎవరు ఒక నాగబాబు కొనిదేలా కూతురు తీసింది మూవీ అంటే ఎట్లుంటుంది, సూపర్ కిరాక్ ఉంటుంది. అందుట్లో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక కామెడియన్గా చేసిన హీరోని మ్యాడ్ అనుకుంటా, ఆ హీరోని తెచ్చి ఇందుట్లో హీరోగా పెట్టిర్రు. అసలు ఆ కామెడీ అట్లనే ఉండదు. అందుట్లో ఇంకోటి భయం అవుతుంది, అసలు అంటది భయం, దయం వచ్చినట్లు అనిపిస్తుంది. మీనికెళ్ళి చుక్కలు రాలి పడతాయి. ఇంకోటి ఇప్పుడు అవతలకి వెళ్ళి ఆయనతో ఇప్పుడు మంది అంతా చచ్చిపోయి కలేబరాలు పడతాయి. కలేబరాలు అంటే ఏంటంటే బొక్కలే, మొత్తం అన్ని పేగులు గీగులు అని పోయి బొక్కలు ఉంటాయి. అసలు చూస్తే భయమైంది నిజంగా. బాబా అసలు నిహారిక మేడం, మీరు ఏందో అనుకున్నా కానీ మీరు మామూలు వాళ్ళు గారు. మీరు ఛాయిస్ ఇచ్చే ముందు ఈ పెయింటింగ్ స్టార్ని కూడా చూడండి, ఎందుకంటే మన లోపల యాక్టింగ్ కూడా అట్లా ఉంటుంది. ఆ మూవీలో కూడా యాక్టింగ్ అంత సూపర్ ఉన్నది. దయచేసి ప్రతి ఒక్కరు ఈ మూవీ ట్రైలర్ చూడుర్రి, ఈ మూవీని కూడా చూడుర్రి. ఈ దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు హీరో రోల్ అయితే బాబా అసలు ఆ ట్రైలర్ మొత్తం ఆ హీరోనే భుజాల పైన వేసుకున్నాడు అనిపిస్తుంది. ఆ సినిమా చూడాలంటే మాత్రం రెండు కళ్ళు సరిపోవు అని నేను అనుకుంటున్నా. హీరోయిన్ మాత్రం అందులో చాలా చిలిపిగా ఉంది. అసలు ఆ హీరోయిన్ని చూస్తే నాకైతే సిగ్గేసింది. తర్వాత నాకేమో ఏమేయలేదు, కానీ ఇక హీరోయిన్ అయితే చాలా బాగా యాక్టింగ్ అంత చేసింది. ఇక హీరో అయితే కిరాక్ చేసిండు. బక్క మన పాల పిడిసలాగా ఉంటాడు, కట్టెపుల్లలాగా. ఇప్పుడు ఆ కట్టెలే చాలా అవసరం, గ్యాస్ అయిపోయింది కదా, ఇక కట్టెపుల్లలాగానే ఉంటాడు. కానీ బీజిఎం మాత్రం కిరాక్ ఉన్నదన్న. మ్యూజిక్ పరంగా ఎంచుకుంటే మాత్రం ఒక బాహుబలి రేంజ్లో మ్యూజిక్ ఫస్ట్ చూపిస్తే నేను చూసి ఇది పెద్ద సినిమా వస్తున్నది అనుకున్నా. అరే ఇది పెద్ద సినిమానే, కానీ చిన్న హీరోని పెట్టి తీసిర్రు, మామూలుగా ఉండదు. వసూళ్ళ వర్షం కురుస్తుంది. ఈసారి చూడుర్రే మనకు కొనిదేలా మన నిహారిక మేడం పెయింటింగ్ స్టార్ అని ఆడు ఉండడు. ఈసారి నెక్స్ట్ మూవీ పక్కా అని పెట్టుకుంటా అని చెప్పాలి. అంత సూపర్ ఉంటుంది మూవీ, చూడండి. ఓకేనా, బాయ్. ఇప్పుడు గెటప్ శ్రీను కూడా ఇందులో ఉన్నారు కదా ట్రైలర్లో, సో ఎలా అనిపించింది తన రోల్? గెటప్ సీన్ అయితే గెటప్ లేస్తూనే ఉంటాడు. ఇక ఆడ చూసినా ఆయన అది నడుస్తూనే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఆయన నిజం చెప్పాలంటే గెటప్ సీన్కి తెలుగు ఇండస్ట్రీలో అసలు ఇజ్జత్ ఇవ్వకొచ్చారు నిజంగా. ఎవరు అట్లే అమ్మతోడుగా చెప్తున్నా. పాపం ఆయన ఎన్ని గెటప్లు వేసిండో, ఆయన వేసిన అన్ని గెటప్లు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు వేసలేకుంటారు నాకు తెలిసి. అన్ని గెటప్లు వేసిండ్రు. ఆయనకు మంచి ఛాయిస్లు ఇవ్వండి. అట్లే ఆయనను మంచిగా చూసుకుంటారు. నాకు కూడా ఒక ఛాయిస్ ఇవ్వండి.
అంతే. అంటే ఇప్పుడు గెటప్ సీన్ అంటే కామెడీ రోల్ అలా కదా, ఇది చూస్తే మొత్తం థ్రిల్లర్ హర్రర్ టైప్ ఉంది కదా. ఏమి హనుమాన్ సినిమాలో లేదా? హనుమాన్ సినిమాలో లేదా? ఎట్లుంటాడు అందుట్లో ఈ మాస్ చూడండి మొమ్మ అని ఎట్లుంటుంది ఆ డైలాగు? అరే ప్రతి ఇగో నటుడు అన్న తర్వాత కామెడీ చేస్తాడు, ఏడుస్తాడు, ఏడిపిస్తాడు అంటాడు, ఇంకా అన్నీ చేస్తాడు. అవన్నీ చేస్తేనే హీరో. అర్థమైందా? హీరో అన్న తర్వాత అన్నీ వస్తాయి. ఒక హీరో ఒకటే ఆర్టిస్ట్ అన్నాక ప్రతి ఒక్కటి వస్తేనే ఆర్టిస్ట్, లేకపోతే రాదు. నేను చేయాలనా? ఓకే, ఇప్పుడు నిహారిక కొనిదెల ఆమె ప్రొడ్యూసర్ గా చేసే సెకండ్ మూవీ ఇది, మరి హిట్ కొడతారంటారా ఈ మూవీ? పక్కా రావాలి. ఒక గొప్పింటి ఆడపిల్ల ఒక సాహసం చేసింది. నేను ఒక ఉక్కు మనిషిని, ఒక ఉక్కు మహిళలాగా మన ఇందిరాగాంధీలో ఒక అడుగు ముందలకేసింది. ఆమె కూడా మంచిగా సక్సెస్ అయ్యి పెద్ద పెద్ద మూవీలు తీయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. అమ్మ నిహారిక అమ్మగారు, మీరు అలాగే ఈసారి నెక్స్ట్ సినిమా తీస్తూ ఉంటే ఈ పెయింటింగ్ స్టార్కి కూడా ఒక ఛాయిస్ ఇవ్వండి అమ్మ, ప్లీజ్ అమ్మ, ఇదాన్ని వేయండి అమ్మ, సరేనా? థ్యాంక్ యూ.